అమెరికా ప్రభుత్వం తాజాగా నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ విషయంలో మార్పులు తీసుకొచ్చింది. తాజా నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇకపై మరో దేశంలో ఇంటర్వ్యూ కోసం అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. తమ సొంత దేశం లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలోని అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్ లో మాత్రమే ఇంటర్వ్యూ కోసం హాజరు కావాలని ఈ నియమం తక్షణమే అమల్లోకి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఈ మార్పు భారత్ సహా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికీ వీసాల జారీ కోసం కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు వీసా అప్లికేషన్ విషయంలోనూ మార్పులు తీసుకువచ్చింది. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ సొంత దేశం లేదా చట్టబద్ధ నివాస దేశంలోని అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్లో ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్ చేసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గతంలో భారతీయులు వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి థాయిలాండ్, యుఏఈ లేదా ఇతర దేశాలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ పద్ధతిని పూర్తిగా తొలగించారు. ఈ నిబంధన అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలకు వర్తిస్తుందని, ఇందులో బిజినెస్ B1, టూరిజం B2, విద్యార్థి F1, J1, తాత్కాలిక ఉద్యోగం H1B, H2A, H2B సహా పలు ఇతర కేటగిరీలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నియమం మినహాయింపు కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ మార్పులు భారతీయ దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్లో అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం వేచి ఉండే సమయం ఇప్పటికే 3.5 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉంది. ముఖ్యంగా B1 ఆర్ B2 వీసాల కోసం భారతీయులు ఎక్కువ కాలం పాటు వేచి చూడాల్సి వస్తోంది. గతంలో చాలామంది భారతీయులు వేచి ఉండే సమయాన్ని తగ్గించుకునేందుకు విదేశాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. దుబాయ్ లేదా బ్యాంకాక్లో అపాయింట్మెంట్లు త్వరగా లభించేవి. దీంతో అక్కడ వీసా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేవారు. కానీ ఈ కొత్త నియమం వల్ల అన్ని దరఖాస్తులు భారతదేశంలోని న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబైలోని అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్లలో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. దీనివల్ల అపాయింట్మెంట్ వేచి ఉండే సమయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త నియమంతో పాటు సెప్టెంబర్ 2 నుంచి ఇంటర్వ్యూ వేయివర్ ప్రోగ్రామ్ను కూడా సవరించింది. గతంలో B1 ఆర్ B2 వీసాల రెన్యువల్ కోసం 48 నెలల గడువు ఉండగా ఇప్పుడు ఇది 12 నెలలకు తగ్గించబడింది. అంటే దరఖాస్తుదారు మునుపటి వీసా గడువు ముగిసిన 12 నెలల లోపు మాత్రమే ఇంటర్వ్యూ మినహాయింపు కోసం అర్హత ఉంటుంది. అదనంగా 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉన్న ఇంటర్వ్యూ మినహాయింపు కూడా రద్దు చేశారు. కాబట్టి వీరు కూడా ఇప్పుడు తప్పనిసరిగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే A1, A2, C3 అధికారుల సహాయకులు, G1 నుంచి G4, NATO 1 నుంచి NATO 6, టెక్రో E1 వంటి దౌత్యపరమైన వీసా కేటగిరీలకు ఈ నియమం నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మార్పులు భారతీయ విద్యార్థులు, వృత్తిపరమైన ఉద్యోగులు, ముఖ్యంగా H1B వీసా హోల్డర్లు, టూరిస్టులపై ప్రభావం చూపించనుంది. H1B వీసా రెన్యువల్ కోసం భారతదేశానికి వచ్చిన వారు ఇప్పుడు ఇంటర్వ్యూల కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఇది వారి పని షెడ్యూల్ను దెబ్బతీస్తుంది. అదేవిధంగా B1 ఆర్ B2 వీసాల కోసం దరఖాస్తు చేసే టూరిస్టులు, వ్యాపారవేత్తలకు కూడా వేచి ఉండే సమయం పెరుగుతుంది. భారత్లో వీసా డిమాండ్ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. 2024లో అమెరికా ఎంబసీ, కాన్సులేట్లు 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేశాయి. ఈ కొత్త నియమం వల్ల ఈ డిమాండ్ మరింత పెరిగి అపాయింట్మెంట్ వేచి ఉండే సమయం మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ నిబంధనలో మార్పుతో పాటు వీసా జారీ కోసం మరిన్ని నియమాలు తీసుకువచ్చింది. అక్టోబర్ 1 నుంచి నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల కోసం వీసా ఇంటిగ్రిటీ ఫీజు $250 పెరగనుంది. ఇక ఇప్పటికే ఆగస్టు 1 నుంచి 18 ఏళ్లలోపు దరఖాస్తుదారులు మినహా వీసా అప్లికేషన్ సెంటర్ల నుంచి పాస్పోర్ట్లను సేకరించడానికి అనుమతి లేదు. ఈ మార్పుల వల్ల దరఖాస్తుదారులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచిస్తోంది.
ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ దరఖాస్తుదారులు తమ వీసా అప్లికేషన్ ప్రక్రియను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ పాస్పోర్ట్, DS-160 ఫామ్, కన్ఫర్మేషన్ పేజీ, ఫీజు చెల్లింపు రసీదు, ఇతర సహాయ డాక్యుమెంట్లను, సొంత దేశంతో సంబంధాలను నిరూపించే ఆధారాలు, ఆర్థిక డాక్యుమెంట్లు, ట్రావెల్ ఇటినరరీ సిద్ధంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇంటర్వ్యూలో దరఖాస్తుదారులు తమ ప్రయాణ ఉద్దేశం, సొంత దేశంతో బలమైన సంబంధాలు, తాత్కాలిక సందర్శన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించాలని సూచిస్తున్నారు. ఇక అమెరికా చట్టం ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ సొంత దేశంలో బలమైన సామాజిక, కుటుంబ, ఆర్థిక సంబంధాలను నిరూపించాలి. తద్వారా వారు అమెరికాలో శాశ్వతంగా ఉండే ఉద్దేశం లేదని కాన్సులర్ అధికారులను ఒప్పించాల్సి ఉంటుంది. మొత్తంగా అమెరికా తీసుకువచ్చిన ఈ కొత్త వీసా నిబంధన వీసా ప్రాసెసింగ్పై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ మార్పుల వల్ల వీసా ఇంటర్వ్యూల కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తోంది.